బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ ముగిసింది. నోవాటెల్ హోటల్లో వీరిద్దరి భేటీ జరిగింది. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. నోవాటెల్ హోటల్లో దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది. ఈ ఇద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీ అగ్రనేతను ఎన్టీఆర్ కలవడం ఆసక్తికరంగా మారింది. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ఏ అంశాలపై చర్చించారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీజేపీ వర్గాలు మాత్రం ఇది రాజకీయ భేటీ కాదంటున్నాయి. RRR సినిమాలో ఎన్టీఆర్ అద్భుత నటనను అమిత్ షా ప్రశంసించినట్టు తెలుస్తోంది. సమావేశంలో ఇంకా ఏ అంశాలపై చర్చించి ఉంటారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ సినీ గ్లామర్ను వినియోగించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ను తమ వైపు అట్రాక్ట్ చేసే పనిలో పడింది. హైదరాబాద్లో ఉండే ఏపీ సెటిలర్స్ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలంటే సెటిలర్ల ఓట్లు చాలా కీలకం. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో రాజకీయ బలంతో పాటు సినీ గ్లామర్ను వాడుకోవాలని బీజేపీ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా ఎవరితో భేటీ అయినా దానికి ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది. బీజేపీకి ఉపయోగపడే విధంగా ఆయన చర్చలు జరుపుతారు. జూనియర్ ఎన్టీఆర్తో డిన్నర్ మీట్లో అనేక రాజకీయ అంశాలపై అమిత్ షా చర్చించినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్తో భేటీకి ముందు అమిత్ షా రామోజీరావును కూడా కలవడం ఆసక్తికర అంశం. ఓ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ప్రభావితం చేయడంలో రామోజీరావు జూనియర్ ఎన్టీఆర్ కీలకం. దీంతో ఆ ఇద్దరిని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందన్న విశ్లేషణ వినిపిస్తోంది. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. అది వాళ్ళ పర్సనల్ అజెండా అన్న బండి సంజయ్ భేటీలో రాజకీయం ఏమీ లేదన్నారు. ఇటీవల అమిత్ షా RRR సినిమా చూశారని, అందులో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని, అభినందించేందుకే పిలిచారని ప్రచారం జరుగుతోంది. కారణమేదైనా ఎన్టీఆర్ అమిత్ షా భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.
ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఢిల్లీకి వెళ్లిన జగన్ ప్రధానిని కలిసి పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని జగన్ ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పోలవరం నిర్వాసితులకు పునరావాస కల్పన, పెండింగ్ బిల్లుల మంజూరు అంశాలపై సీఎం చర్చించారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని ప్రధానిని కోరినట్టు సమాచారం. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను కూడా కలవబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. మరోవైపు మోదీతో భేటీ సమయంలో జగన్ వెంట వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. మునుగోడులో నిర్వహించిన బీజేపీ సమరభేటి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న విషయం తెలిసిందే. తొలుత హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్ షాకు చెప్పులు అందిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేస్తూ స్పందించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రభుత్వాలన్నీ తిప్పుగొట్టే ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సంబంధ వర్గం సిద్ధంగా ఉంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సంబంధ వర్గం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడాదంతా నీళ్లు అందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఓ రైతు పొలంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. అనంతరం రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఆయిల్ ఫామ్ పంటల వల్ల ఎలాంటి నష్టం ఉండదని, అన్ని లాభాలే అని పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీతో ఈ మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకున్న దానికంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఆఫీసర్లు రైతులకు అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. వర్ధన్నపేటలో పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జిల్లా కలెక్టర్ గోపి, జేడీఏ ఉషా దయాల్, ఎంపీపీ కమల, జెడ్పీటీసీ సింగులాల్, వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు. అన్న కొద్దిగా ఎందుకు రండి అన్న అందరం నమస్తే. అన్ని కూడా ఇక్కడనే పెట్టాలని చూస్తున్నాం, జాబ్ కోసం చూస్తున్నాం. వాళ్ళు కూడా నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎంతైనా మనకు 45 ఎకరాల జాగా మీకైనా తెలిసి ఉంటే పెద్ద దున్నేది అవసరం లేదు.
రాళ్ళు రప్పలు ఉన్న పర్వాలేదు, బోర్డు ఉన్న పర్వాలేదు, ఫ్యాక్టరీ పెట్టేందుకు ఒక అనుకూలం ఉంటే ఒక 45 ఎకరాలు మీరు చూపెట్టినా ఈ 3 మండలాలలో ఇమ్మీడియట్లీ వాళ్ళకి కొనిపించి ఫ్యాక్టరీ పెట్టించే ఏర్పాటు కూడా చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను మేము లోహితల్నే మన చెట్లు ఆన్యం మంచిగా ఎదిగినాయి, మనకు దగ్గరనే ఉన్నది. నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది, ఎందుకంటే నేనే పెట్టాలని పెడుతున్నా. ఇది కాస్ట్లీ భూమి, మీ అందరికి కూడా తెలుసు. ఇది ఎంత రేటు ఉంటుందో మీకు తెలుసు, నేను చెప్పను కూడా చెప్పాను. విపరీతంగా రేటు ఉంటుంది. ఇంత ధరగల భూమిలో కూడా నేను పామాయిల్ పెడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. దాని మీద రాబోయే రోజుల్లో ఎంత లాభం ఉంటుందో అనేది కూడా నేను చెప్తున్నా. మనకు 30 నెలల పట్టినే ఖాతా వస్తుంది. ఇది 30 ఏళ్ళ దాకా మనకు దోకా లేదు. ఇప్పటి వరకు 30 ఏళ్ళ దాకా ఇది ఇబ్బంది లేదు. మనకు ఆయిల్ అంతా కూడా బయట దేశాల నుంచి మనం సప్లై చేసుకుంటున్నాం. బయట దేశాల నుంచి మన రాష్ట్రానికి, మన దేశానికి వస్తాను. మన దగ్గర పామాయిల్ అంతా కూడా బయట నుంచి వచ్చే పామాయిల్. మన దేశంలో ఉత్పత్తి తక్కువ, అన్ని కూడా ఇక్కడనే పెట్టాలని చూస్తున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడప జిల్లా బద్వేల్ మండలంలోని పెద్దులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ప్రసాద్ రెడ్డి, ఆడా చైర్మన్ గురుమోహన్, సర్పంచ్ వీరయ్య, వైసీపీ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని నారా లోకేష్ విమర్శించారు. పలాస, శ్రీకాకుళం వెళ్తే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పేరు జేసీపీ రెడ్డిగా మార్చుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. తమను ఆందోళన చేయనివ్వని జగన్ వైసీపీ లీడర్లను అరెస్ట్ చేయగలరా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోమని మండిపడ్డారు. కనీసం పరామర్శకు వెళ్లడానికి కూడా వీలు లేకుండా చేస్తున్న పోలీసులు పౌరుల హక్కులు కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ బయట గట్టమని కూర్చోబెట్టి ఎక్కడ పోతున్నావు అండి? నేను ఏం తప్పు చేశాను? శాంతియుతంగా మా కార్యకర్తని కలిసేదానికి నేను వెళ్తే ఈ ప్రభుత్వం ఎందుకు ఓర్చుకోలేకపోతుంది? అరే నాకు అర్థం అవదు. నేను వెళ్తే ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారండి? నేను ప్రెస్ మీట్ పెడుతుంటే ఎందుకు ఇంత భయపడుతుందో ఈ ప్రభుత్వం నాకు అర్థం అవుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము పెద్ద ఎత్తున నిలదీస్తుంటే మా పైన చేసి వీళ్ళు పంపిస్తున్నారు. అది వాస్తవం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను జేసీబీ మోహన్ రెడ్డి అని పెట్టిన. నేను ప్రజావేదిక నుంచి ఇప్పటివరకు కూల్చివేతలే కదా. విశాఖపట్నంలో గీతం ప్రహరీ గొడవ కూల్చారు, మన పల్లా శ్రీనన్న వాళ్ళ కమర్షియల్ బిల్డింగ్ కూల్చారు. నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షం వివరిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవుతుంది, రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో ప్రజలు చెప్పారు, పొరపాటున ఈ జేసీబీ మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పారు. ఇప్పుడు అది కంపడుతుంది. మా పైన దాడులు చేస్తున్నారు, ప్రజాప్రతినిధులపైన దాడి చేస్తున్నారు, ఏకంగా ప్రజలపైన దాడి చేస్తున్నారు, మీడియా మిత్రులమైన ఆంక్షలు పెడుతున్నారు. అంటే అడ్డగోలుగా వాళ్ళు చెప్పిందే నేను ఒప్పుకోవాలి అంటే ఎంత అన్యాయం అంటే, అక్కడ ఇంకొక డిఎస్పీ గారు నాకు చెప్తున్నారు, ఇప్పుడు కాదే వచ్చే వారం రా అంట. అంటే డిఎస్పీలు నాకు చెప్తారా నేను ఎప్పుడు రావాలి? అరే ఎక్కడ పోతున్నావు? సమాజం అంటే ఇదేనా? ఇంకో పక్కన ఆయన అంటాడు ఎవరు ఇల్లు పగలవట్లేదు, మళ్ళీ ఎందుకు వెళ్ళనిట్లేదు సార్ అంటే ఏం మాట్లాడు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ధర్నా చేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు, మా కార్యకర్తలకు ఎదురుగా ధర్నా చేశారు. ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. మేము శాంతియుతంగా ప్రజల సమస్యల మీద మేము పోరాడతాం. ముందు మేము పోరాడతాం. నేను వదిలిపెట్టాను. ఎస్ మళ్ళీ చెప్తున్నా, నేను పలాసాకి వెళ్తున్నా,
నాకు డౌట్ ఉంది, నేను మళ్ళీ వస్తా, పలాసకి వెళ్తా, అవసరమైతే కోర్టుకి వెళ్ళి నేను ఆర్డర్ తీసుకుని మరి వెళ్తా పలాసకి. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కనుక నాకు ఆ రైట్ ఉంది, రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు నేను వినియోగించుకుంటాను. ఎస్, మళ్ళీ నేను పలాసకి వెళ్తాను, మా కార్యకర్తకి నేను అండగా నిలబడతాను. ఈరోజు అతను ఇల్లు కూల్చేసి మీరు చూస్తే 2000 చంద్రబాబు నాయుడు గారు అక్కడ పట్టాలు ఇచ్చాడు. పేద ప్రజలు రూపాయి జమ చేసుకుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వం నిలదీసినందుకు ఎంత కిరాతకంగా దారుణం కొట్టేశారో మీరు అందరూ చూశారు. ఇప్పుడు మంత్రి గారు కూడా అడుగుతున్నారు అక్కడ, అప్పలరాజు గారు, ఎందుకే నీకు అంత భయం? ఎందుకు నన్ను చూస్తే ఎందుకంత భయం? నేను వస్తానంటే రానిరు, నేను ప్రెస్ మీట్ పెడతానంటే పెట్టినీరు, ఎందుకంత భయం? ఇప్పుడన్నా వాస్తవాలు తెచ్చుకోండి, తప్పనిసరిగా మళ్ళీ వస్తాను. నేను కోర్టుకి వెళ్తాను, ఇవన్నీ నేను కోర్టులో ఏదలుచుకున్నాను నేను ఇది, ఎందుకంటే ఇది చాలా నా ఫండమెంటల్ రైట్ అండి. అని ఇది మొదటిసారి కాదు నాకు జరిగింది, ఇట్లా 6 సార్లు గతంలో ఇట్లనే 6 సార్లు నన్ను ఏదో పేరు పైన తీసుకెళ్తారు, నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ భూములు అన్యక్రాంతమవుతున్నాయని, వీటిపై సిబిసిఐడి విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం దోపిడీకి నిలయంగా మారిందని ఆరోపించారు. అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. సస్పెండ్ అయితే తిరిగి ఉద్యోగాలు వస్తాయనే ధీమాతో పనిచేస్తున్నారన్నారు. పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ భూములను అన్యక్రాంతం చేసే గద్దలు వాలాయన్నారు. వీరికి దేవాదాయ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలి, శ్రీనివాసులు, మస్తానయ్య, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. దోపిడీ నిలయంగా తయారైపోయింది. అధికారులు రావటం, ఒక 6 నెలలు పనిచేయడం, వాళ్ళ ఇష్టం వచ్చిన కాడికి సంపాదించుకోవడం, అక్రమంగా సంపాదించుకోవడం, మళ్ళా సెలవు మీద సస్పెండ్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. సస్పెండ్ అయిపోయినా మళ్ళా 6 నెలలు మాకు ఎట్లా ఉద్యోగాలు వస్తాయనేటువంటి ధీమా, ఆ ధీమాతో ఈ ప్రాంతంలో కొన్ని వందల కేసులు, లెక్కలేనటువంటి కేసులు అన్యాక్రాంతంగా గుత్తేదారులకు కట్టిపెట్టి సామాన్యుడిది నిరుపేద కడుపు కొట్టినటువంటి సందర్భాలు. మోసపూరిత వాగ్దానాలతో ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి విసుగు చెంది కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. ఆయన నివాసం వద్ద టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి తిరుపతిరావు, తీగల సతీష్, వాసు, రమేష్ స్వామి, శ్రావణ్ వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున హనుమంతునిపేట గ్రామ ప్రజలు కాంగ్రెస్లో చేరారు. మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ 2 ప్రభుత్వాలు కూడా మరి ప్రజలకు సేవ చేసే విషయంలో, ప్రజలకు అన్ని రంగాలలో మరి సదుపాయాలు కల్పించేటువంటి విషయంలో ఇలా 2 పార్టీలు కూడా పూర్తిగా విఫలమైనవి, పూర్తిగా వైఫల్యం చెందినాయి. ఇలా కేవలం డబ్బులతో రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాయి 2 పార్టీలు. మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ, కన్నడ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ 2 కూడా ప్రధానంగా ఇవాళ గత 9 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో మరి గత 8.5 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కలిసి ఇవాళ పేదలను అన్ని రకాలుగా కూడా మరి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. ఒక పక్క రైతులకు మరి కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకం. ఇలా గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, మరి అన్ని ధరలు పెరిగిపోయినాయి. మరి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ఒక పక్క కరెంటు బిల్లు, ఒక పక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇవాళ ఏదైతే ఇవన్నీ కూడా మరి పేదవాళ్ళ మీద భారం వేసి ఆర్టీసీ ఛార్జీలు మరి ఇవన్నీ కూడా పూర్తిగా పెరిగిపోయినాయి. ఇవాళ తినేటువంటి ఆయిల్ కూడా 65-70 రూపాయల ఆయిల్ ఇవాళ 210-220 రూపాయలు. ఇవాళ కరెంటు బిల్లు 100 వచ్చే కాడ ఇలా 1000 వస్తుంది. ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోయినాయి.
మరి 170 సబ్సిడీ పడంగా 170 ఉండే గ్యాస్ ఆ రోజు పేదలకు 170, 180 రూపాయలు ఖర్చు అయ్యేది. అలా 412 234 రూపాయలు సబ్సిడీ పడేది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 1150 అయిపోయింది గ్యాస్ ధర. ఇలా డీజిలు 50 రూపాయల డీజిల్ 100 చిల్లర దాటిపోయింది. 55 రూపాయల పెట్రోల్ ఇవాళ 110 రూపాయల పైన ఉంది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ధరలు నియంత్రణ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు నియంత్రణ ఉంచకపోవడం, ఇలా యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఇక్కడ కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం అన్నారు. అసలు ఇంటికో ఉద్యోగం కాదు, ఉన్న ఉద్యోగాలు పోయినాయి. ఈ రోజు వరకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి.